హలో గైస్, వెల్కమ్ టు నో మ్యాజిక్ ఓన్లీ లాజిక్. ఆల్రెడీ ఎస్ఎస్సి సీజీఎల్ నోటిఫికేషన్ పడింది. దానికి చాలామంది అప్లై చేశారు అండ్ దాని ఎగ్జామ్ డేట్ కూడా ఇచ్చాడు. దాని టైర్ 1 ఎగ్జామ్ డేట్ వచ్చేసరికి ఈ సెప్టెంబర్ మంత్లో. సో వెరీ లెస్ డేస్ ఉన్నాయి. సో నేను దానికి మోడల్, సిలబస్ అండ్ కొన్ని స్ట్రాటజీస్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఎలా రాయాలనేది. సో ఇక్కడ ప్రాసెస్ చూస్తే ఇక్కడ మెయిన్గా ఇది టూ రౌండ్ ప్రాసెస్ అనమాట. ఆర్ టూ టైర్ ప్రాసెస్. సింపుల్గా చెప్పాలంటే టైర్ 1 అండ్ టైర్ 2. టైర్ 1 ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళే టైర్ 2కి వెళ్తారనమాట. ఈ రోజు మెయిన్గా ఫోకస్ చేసేది టైర్ 1 గురించి, ఎందుకంటే ఈ సెప్టెంబర్లో జరిగేది ఓన్లీ టైర్ 1 ఎగ్జామ్. టైర్ 1లో క్వాలిఫై అయిన వాళ్ళకి డిసెంబర్లో టైర్ 2 ఎగ్జామ్ ఉంటుంది. సో దానికి మళ్ళీ ఇంకో వీడియో మనం చేద్దాం అనమాట. సో టైర్ 1 సిలబస్కి వస్తే మెయిన్గా దీంట్లో టోటల్గా మనకి 4 సెక్షన్స్ ఉంటాయన్నమాట. ఫస్ట్ సెక్షన్ వచ్చేసరికి జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్. సెకండ్ సెక్షన్ జనరల్ అవేర్నెస్. థర్డ్ సెక్షన్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్. ఫోర్త్ సెక్షన్ ఇంగ్లీష్ కాంప్రహెన్షన్. టోటల్గా మనకి 100 బిట్స్ ఉంటాయన్నమాట. 100 బిట్స్ 200 మార్క్స్. ఈచ్ బిట్ 2 మార్క్ అనమాట. అండ్ దీనికి నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంది. నెగిటివ్ మార్కింగ్ వచ్చేసరికి ఒక రాంగ్ ఆన్సర్ పెడితే హాఫ్ మార్క్ పోద్ది, అంటే సింపుల్గా 0.5 మార్క్ పోద్ది. సో ప్రతి దాంట్లో 25 బిట్స్ ఉంటాయి ఈచ్ సెక్షన్కి. అండ్ టోటల్ ఆఫ్ 60 మినిట్స్. సో 60 మినిట్స్లో 100 బిట్స్ రాయాలి. సో టైం చాలా తక్కువ. సో చాలా ఫాస్ట్గా మనం ఈ బిట్స్ రాయాల్సి ఉంటుంది. ఫస్ట్ మన సిలబస్, ఈచ్ సెక్షన్లో సిలబస్ చూద్దాం. ఫస్ట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్కి వచ్చేసరికి ఇంగ్లీష్లో నుంచి ఈ ఫాలోయింగ్ టాపిక్స్ ఉన్నాయన్నమాట. దీంట్లో కూడా మెయిన్గా ఇప్పుడైతే చాలా తక్కువ టైం ఉంది కాబట్టి నేను కొన్ని టాపిక్స్ చెప్తాను, అవి ప్రిపేర్ అయితే చాలు. ఫస్ట్ నుంచి స్పాటింగ్ ద ఎర్రర్స్. స్పాటింగ్ ఎర్రర్స్ అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్. బిట్స్ అయితే ఈజీగానే ఉంటాయి. సో మీకు బేసిక్ రూల్స్ తెలిస్తే నీకు సరిపోద్ది. ఆల్రెడీ యూట్యూబ్లో చాలా వీడియోస్ ఉన్నాయి స్పాటింగ్ ఎర్రర్స్ గురించి. మెయిన్గా ఒక 15 to 20 రూల్స్ ఉంటాయి. ఈ 15 to 20 రూల్స్ నేర్చుకుంటే ఈ టాపిక్ మీరు చాలా ఈజీగా చేసుకోవచ్చు. దాని మీద ఒక 2 to 3 బిట్స్ ఇస్తారు, అవన్నీ మీరు ఈజీగా సాల్వ్ చేయొచ్చు. సో అది మీరు ఫోకస్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. ఈ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఎందుకు చెప్తున్నానంటే ఇది సింపుల్ బేసిక్ టాపిక్కే. ఏంటంటే అయితే ఆర్టికల్స్ అడుగుతాడు లేదా ప్రపోజిషన్స్ అడుగుతాడు. ఈ రెండు కాని ప్లేస్లో వెర్బ్స్ అడుగుతాడు, అంటే వెబ్ ఫార్మ్స్ రాయాలన్నమాట. వాడు ఏంచి సెంటెన్స్ ఇస్తాడు కదా, ఆ సెంటెన్స్లోని కొన్ని కీవర్డ్స్ మెన్షన్ చేస్తాడు. ఆల్దో, నాట్ ఓన్లీ, బట్ ఆల్సో, బికాజు, బిఫోరు, ఆఫ్టరు, ఇలాంటి కొన్ని వర్డ్స్ యూజ్ చేస్తారు. ఫర్, ఇలాంటివన్నీ. సో ఆ వర్డ్స్ బట్టి మీరు ఏం చేయాలంటే ఆ వెబ్ ఫార్మ్స్ రాయాలన్నమాట, టెన్స్ రాయాలన్నమాట. సో ఇది కూడా ఈజీ టాపిక్కే. కొన్ని రూల్స్ చూసుకుంటే ఇది ఈజీగా చేసేవచ్చు. సో ఇది కూడా ప్రిపేర్ అవ్వండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి సెంటెన్స్ రీఅరేంజ్మెంట్. సెంటెన్సెస్ అన్ని చాలా క్లియర్గా చదవండి. క్లియర్గా మీనింగ్ అర్థమైతే కానీ ఇది మీరు కరెక్ట్గా రాయలేరు. ఫస్ట్ మళ్ళీ కూడా మెయిన్ థింగ్ ఏంటంటే ఈ సెంటెన్సెస్ అరేంజ్ చేసినప్పుడు స్టార్టింగ్ సెంటెన్స్ని, ఎండింగ్ సెంటెన్స్ని ముందు ఐడెంటిఫై చేయండి. ఫస్ట్ సెంటెన్స్ ఎలా స్టార్ట్ అవుతుంది, వన్స్ అపాన్ ఏ డే లేదా సంథింగ్. ఏదైనా ఒక సైంటిస్ట్ గురించి ఇచ్చాడంటే ఆ సైంటిస్ట్ నేమ్ ఇవ్వడం కానీ, ఆ సైంటిస్ట్ బర్త్ ప్లేస్ ఇవ్వడం కానీ, అలా ఫస్ట్ సెంటెన్స్ స్టార్ట్ అవుతుంది. ఎండింగ్ సెంటెన్స్ వచ్చేసరికి ఆ సైంటిస్ట్ ఏం అచీవ్ చేశాడు, ఇలాంటి టైప్ అని వస్తుంది అనమాట. సో ఫస్ట్ అండ్ లాస్ట్ సెంటెన్స్ ఐడెంటిఫై చేసి ఆప్షన్ వెరిఫికేషన్ చేస్తే మీరు ఇది కూడా చాలా ఈజీగా పెట్టచ్చు. సో సెంటెన్స్ అరేంజ్మెంట్ ప్రిపేర్ అవ్వండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి రీడింగ్ కాంప్రహెన్షన్. ఇది డైరెక్ట్గా మీరు క్వశ్చన్ సరిగ్గా చదివితే చాలు, మీరు ఈజీగా ఆన్సర్ చేయగలరు. అండ్ మీకు తక్కువ టైం ఉంటుంది కాబట్టి వాళ్ళు క్వశ్చన్స్ అయితే అంటే క్లమ్జీగా కొంచెం కన్ఫ్యూజ్ చేసేలాగైతే ఇవ్వరు. మీకు క్వశ్చన్లో కీవర్డ్ ఇస్తారు, ఆ కీవర్డ్ని పారాగ్రాఫ్లో ఎతకండి. పారాగ్రాఫ్లో ఎతికి డైరెక్ట్గా దాన్ని మీరు ఆన్సర్ ఫైండ్ చేయండి అనమాట. సో ఈజీగానే ఉంటుంది. అండ్ నెక్స్ట్ థింగ్ యాక్టివ్ అండ్ పాసివ్ వాయిస్. సో ఇది ఫైనల్ టాపిక్ అనమాట. మీరైతే మెయిన్గా ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఈ 5 టాపిక్స్ని ఫోకస్ చేయండి, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసరికి మనం క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ చూద్దాం. క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్లోని చాలా ఎక్కువ టాపిక్స్ ఉంటాయి, కానీ దీంట్లో కూడాను మెయిన్గా కొన్ని టాపిక్స్ ఫోకస్ చేస్తే మోస్ట్ ఆఫ్ ది బిట్స్ అటెంప్ట్ చేయొచ్చు. కొన్ని బేసిక్ టాపిక్స్ ఉన్నాయి, అవి మీరు ప్రిపేర్ అవ్వకపోయినా డైరెక్ట్గా వెళ్ళి అటెంప్ట్ చేయొచ్చు. కానీ కొన్ని టాపిక్స్ ఉన్నాయి, అవి ఫార్ములాస్ చూడండి, కొన్ని మెథడ్స్ ఉంటాయి, కొన్ని డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి. ఆ మోడల్స్ని కవర్ చేయండి. మెయిన్గా ఆ టాపిక్స్ని చూస్తే ఫస్ట్ పర్సంటేజెస్, ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ టాపిక్. నెక్స్ట్ టైమ్ అండ్ డిస్టెన్స్, టైమ్ అండ్ వర్క్. అండ్ ఇంట్రెస్ట్లో వచ్చేసరికి కాంపౌండ్ ఇంట్రెస్ట్ చేయండి. సింపుల్ ఇంట్రెస్ట్ అంత అవసరం లేదు. సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా అందరికీ తెలుసు. కాంపౌండ్ ఇంట్రెస్ట్లో కొంచెం లాజిక్ క్వశ్చన్స్ అడుగుతాడు. అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ చేయండి, రేషియోస్ అండ్ ప్రొపోర్షన్స్, అండ్ ట్రయాంగిల్స్ చూడండి, యావరేజెస్ చూడండి, ఇంకా బార్ డయాగ్రామ్స్, పై చార్ట్స్. ఈ టాపిక్స్ అన్ని మాత్రం మిస్ అవ్వకుండా కవర్ చేయండి. ఈ టాపిక్స్ని కవర్ చేస్తే ఐ థింక్ మోస్ట్ ఆఫ్ ది ప్రాబ్లమ్స్ మీరు డీల్ చేయొచ్చు. అండ్ అలాంగ్ విత్ దిస్ మెయిన్గా ఈ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్లో కొన్ని బిట్స్ ఉంటాయి, అవి ఎలా అంటే ఆప్షన్ వెరిఫికేషన్ చేస్తే మీకు అయిపోద్ది సింపుల్గా. ఆప్షన్ వెరిఫికేషన్. సో అవి ఏ బిట్సో మీరు క్వశ్చన్ చూడగానే మీరు ఐడెంటిఫై చేయగలగాలి.
దీనికి ఆప్షన్ వెరిఫికేషన్ చేస్తే ఆన్సర్ వస్తుందా రాదా అని చెప్పేసి. ఎందుకంటే ఆప్షన్ వెరిఫికేషన్ చేస్తే మాత్రం మీకు చాలా టైం సేవ్ అవుద్ది కంప్లీట్ ప్రాసెస్ చేసే కన్నా. సో ఈ ప్రాసెస్ని అయితే ఫాలో అవ్వండి, ఈ టాపిక్స్ని కవర్ చేయండి. అండ్ నెక్స్ట్ ఇంకొన్ని టాపిక్స్ ఉన్నాయి. దీంట్లో మెయిన్గా కవర్ చేయాల్సింది ట్రిగ్నోమెట్రీ అండ్ హైట్స్ అండ్ డిస్టెన్సెస్. ఈ రెండు చాలా బేసిక్ టాపిక్స్, ఇవి కవర్ చేయండి. ఐ థింక్ క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్లో ఈ టాపిక్స్ కవర్ చేస్తే మీరు ఆల్మోస్ట్ 25 బిట్స్లో ఒక 15 to 20 బిట్స్ వరకు మీరు రిటర్న్ చేయగలుగుతారు. అండ్ నెక్స్ట్ రౌండ్ వచ్చేసరికి, నెక్స్ట్ సెక్షన్ వచ్చేసరికి జనరల్ అవేర్నెస్. జనరల్ అవేర్నెస్లో మాత్రం మీకు ముందు నుండే కొంచెం నాలెడ్జ్ అనేది బిల్డ్ చేసుకోవాలి. ఇప్పటికీ మీరు ఏమైనా నాలెడ్జ్ బిల్డ్ చేసుకోలేకపోతే మీరు ఏం చేస్తారంటే, ప్రీవియస్ ఇయర్లో రిపీట్ చేసిన బిట్స్ ఉంటాయి కదా, అవన్నీ ఫస్ట్ క్లియర్ చేయండి. మొత్తం అవన్నీ క్లియర్ అయిపోయిన తర్వాత ఈ 2024 ఇయర్ ఉంది కదా, ఈ 2024 ఇయర్లో కరెంట్ అఫైర్స్ అన్నీ మిస్ అవ్వకుండా కంప్లీట్ చేయండి. కరెంట్ అఫైర్స్ నుండి ఆల్మోస్ట్ వస్తే ఒక 3 to 5 క్వశ్చన్స్ వస్తాయి కరెంట్ అఫైర్స్ నుండి. ఈ 3 to 5 క్వశ్చన్స్లో ఒక 3 వరకు ఈ 2024 మీద డిపెండ్ అయి ఉంటాయి. ఇంకా అంతకుముందు కొంచెం కొన్ని బిట్స్ దానికి ముందు ఏమైనా రావచ్చు. మహా అయితే 2023లోని 2023 డిసెంబర్ ఆర్ నవంబర్ అలాంటివి ఏమైనా రావచ్చు. సో అవి మీరు ఫాలో అవ్వండి. నెక్స్ట్ రీసెంట్గా ఒలింపిక్స్ అయింది. సో ఒలింపిక్ రిలేటెడ్ బిట్స్ ఏమైనా ఈ స్పోర్ట్స్ టాపిక్లో మనకి ఏమైనా వచ్చేందుకు అవకాశం ఉంది. ఇంపార్టెంట్ డేట్స్ చూడండి, కొన్ని ఇంపార్టెంట్ డేట్స్, ఐ మీన్ డేటు, ఆ డే యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అది తెలుసుకోండి. అండ్ మెయిన్గా హిస్టరీని మీరు ఫోకస్ చేయండి. హిస్టరీ అంటే మన ఇండిపెండెన్స్ హిస్టరీ అనేది మెయిన్గా అదొక్క దాని మీద ఫోకస్ చేస్తే ఐ థింక్ మోస్ట్లీ ఇనఫ్. దాని యొక్క ప్రతి ఒక్క మూమెంట్స్ ఇంక్లూడింగ్ డేట్స్తో పాటు మీకు అన్నీ ఐడెంటిఫై అయ్యి ఉండాలి. మెయిన్గా 1900 నుండి 2000 ఈ ఇయర్లో జరిగిన ఆల్ ఈవెంట్స్ మీకు తెలిసి ఉండాలి. బేసిక్ ఐడియా తెలిసినా చాలు. సో జనరల్ అవేర్నెస్కి అయితే ఈ టాపిక్స్ సరిపోతాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్. దీంట్లో చాలా ఎక్కువ టాపిక్స్ ఉన్నాయి. మెయిన్గా మీరు ఫోకస్ చేయాల్సింది కోడింగ్ అండ్ డీకోడింగ్, నెక్స్ట్ రిలేషన్ కాన్సెప్ట్స్, నెక్స్ట్ ఫిగర్ క్లాసిఫికేషన్, అండ్ ఈ స్టేట్మెంట్ కన్క్లూజన్స్, సిలోలిజమ్స్ ఆల్మోస్ట్ రెండు ఒకేలాగా ఉంటాయి. అండ్ స్పేషల్ ఓరియంటేషన్ అండ్ బ్లడ్ రిలేషన్స్, జడ్జిమెంట్, ఈ టాపిక్స్ని మెయిన్గా ఫోకస్ చేయండి. ఇవన్నీ అంటే మీరు కొంచెం బేసిక్ ట్రిక్స్ నేర్చుకుంటే సరిపోద్ది. దీంతోపాటు డైరెక్షన్స్ నుండి కూడా బిట్స్ రావడానికి ఛాన్స్ ఉన్నాయి. సో అవి కూడా అసలు మిస్ చేయకండి, అవి చాలా ఇంపార్టెంట్ బిట్స్. సో అవి అసలు మిస్ చేయొద్దు. అండ్ స్ట్రాటజీస్ డిస్కస్ చేసే ముందు ఫస్ట్ కట్ ఆఫ్స్ చూద్దాం. కట్ ఆఫ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. మెయిన్గా ఓబీసీ కట్ ఆఫ్ వచ్చేసరికి టోటల్గా 200 మార్క్స్ కదా, ఓబీసీ వాళ్ళకి కట్ ఆఫ్ 130, నార్మల్ రేంజ్ వచ్చేసరికి 110 నుండి 130. కానీ మీరు 130 అని టార్గెట్ పెట్టుకొని ప్రిపేర్ అవ్వండి, ఇట్ విల్ బి బెటర్. అండ్ జనరల్ వాళ్ళకి కట్ ఆఫ్ వచ్చేసి 150, దీని రేంజ్ వచ్చేసరికి 130 నుండి 150. సో సేమ్ 150కి ప్రిపేర్ అవ్వండి. అండ్ ఎస్టీఎస్సీ వచ్చేసరికి 100 దీని కట్ ఆఫ్ మీకు ఒక 90 నుండి 100 ఈ మధ్యలో ఉంటుంది కట్ ఆఫ్ అనేది. సో మీరు 100 అనేది టార్గెట్ పెట్టుకొని ప్రిపేర్ అవ్వండి. సో ఇదైతే మన మెయిన్ ప్రాసెస్ అనమాట కట్ ఆఫ్స్ వచ్చేసరికి. ఇప్పుడు స్ట్రాటజీస్ చూద్దాం. స్ట్రాటజీలో ఫస్ట్ స్ట్రాటజీ వచ్చేసరికి ఆల్ ది అబోవ్ స్ట్రాటజీ. సో ఈ ఆల్ ది అబోవ్ స్ట్రాటజీ ఏంటంటే, మీకు ఏదైనా క్వశ్చన్లో ఆల్ ది అబోవ్ అనే ఆప్షన్ ఉంటే మీరు ఏదైనా ర్యాండమ్గా రాయాలి అని అనుకుంటే ఆ టైప్ ఆఫ్ బిట్స్కి మాత్రం పక్కాగా ఆల్ ది అబోవ్ సెలెక్ట్ చేసుకోండి. ఎందుకంటే ఏదైనా బిట్లో ఆల్ ది అబోవ్ ఉంటే అది 95% ఆల్ ది అబోవ్ అయ్యేందుకు అవకాశం ఉంది. అండ్ సెకండ్ వన్ వచ్చేసి నన్ ఆఫ్ ది అబోవ్. నన్ ఆఫ్ ది అబోవ్ స్ట్రాటజీ ఏంటంటే, ఏదైనా ఆప్షన్లో మీకు నన్ ఆఫ్ ది అబోవ్ ఉంటే అది రాంగ్, రైట్ అవ్వడానికి ఓన్లీ 10% ఛాన్సే ఉంది. సో ఇప్పుడు నన్ ఆఫ్ ది అబోవ్ అనేది అస్సలు సెలెక్ట్ చేయకండి. అండ్ స్ట్రాటజీ నెంబర్ 3 వచ్చేసరికి, సపోజ్ మీకు ఒక 100 బిట్స్ ఉన్నాయి కదా, 100 బిట్స్లోని మీరు ఒక 40 బిట్స్ అటెంప్ట్ చేయగలిగారు. అండ్ రెస్ట్ ఆఫ్ ది థింగ్స్ మీకు రావనుకోండి, మీరు ఎంత అటెంప్ట్ చేయాలి? ఇంకా 60 బిట్స్. సో ఏ ఎగ్జామ్ తీసుకున్నా మీకు ఏ, బి, సి, డి ఈక్వల్ కౌంట్లో రావడానికి ఛాన్స్ ఉంటుంది. చిన్న వేరియేషన్స్ ఉంటాయి. ఆల్మోస్ట్ ఈ ఒక 20, దీంట్లో ఏ ఆప్షన్ తీసుకున్నా కూడాను 20 to 30 టైమ్స్ పక్కా వస్తుంది అనమాట, ఏ ఎగ్జామ్ తీసుకున్నా కూడా. సో మీరు ఒక 40 బిట్స్ రాశారు కదా, దీంట్లో అన్నిటికంటే లీస్ట్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఏ వచ్చింది అనుకోండి. సో రెస్ట్ ఆఫ్ ది థింగ్స్ అన్ని ఏ పెట్టండి. ర్యాండమ్గా ఏం పడితే అవి పెట్టేశారంటే డెఫినెట్గా రాంగ్ అయ్యడానికి ఛాన్స్ ఉంది. కానీ ఇప్పుడు మీకు ఏ ఒక 5 or 10 వచ్చాయి, సో రిమైనింగ్ అన్నీ ఏసే పెట్టారు. అప్పుడు ఏసి పెట్టినప్పుడు మీకు అరౌండ్ ఇంకో 20 బిట్స్ మీకు కన్ఫర్మ్గా కరెక్ట్ అవ్వడానికి ఛాన్స్ ఉంది, డ్యామ్ షూర్గా. ఓకేనా, మీకు అర్థమవుతుందా? సో ఈ స్ట్రాటజీని పక్కా యూజ్ చేయండి మీరు ఒకవేళ ర్యాండమ్గా ఆప్షన్స్ అనేవి పిక్ చేయాలనుకుంటే. ఈ వీడియోకి more than 100 లైక్స్ వస్తే గవర్నమెంట్ ఎగ్జామ్స్ ఉంటాయి కదా, గవర్నమెంట్ ఎగ్జామ్స్లో మోస్ట్ రిపీటెడ్ టాపిక్స్ అండ్ మోస్ట్ రిపీటెడ్ 50 బిట్స్ పెడతా. ఎలాంటివంటే ప్రతి గవర్నమెంట్ ఎగ్జామ్లో
ఈ బిట్స్ ఆర్ ఈ టాపిక్స్ మీద డెఫినెట్గా క్వశ్చన్స్ వచ్చాయి. ఆ క్వశ్చన్ మోడల్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, దానికి ట్రిక్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాంటి వీడియో ఒకటి పెడతాను. సో దీనికి కావాల్సింది మీరు ఒక 100 లైక్స్ చేయండి. మీకు ఈ కంటెంట్ కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ గైస్.